మార్కాపురం ప్రాంత ప్రజల దశాబ్దాల కళలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఇచ్చిన మాటల ప్రకారం మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ప్రాంతానికి జీవనాడి అయిన వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి పర్యటన ఈ ప్రాంత సాగు తాగునీటి రంగానికి సరికొత్త ఊపిరిపోసింది. దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను అసంపూర్తిగా వదిలేసి కేవలం ప్రచారం కోసం జాతికి అంకితం ఇచ్చింది అని, కాలువ పటిష్టతను గాలికొదిలేయడం వల్ల పలుచోట్ల గండ్లు పడి రైతాంగానికి నష్టం వాటిల్లింది అని అన్నారు. ఈ తప్పులను సరిదిద్ది శాశ్వత పరిష్కారం చూపేందుకే ఇప్పుడు ఈ పనులు చేపడుతున్నాము అని తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఆనాటి ముఖ్యమంత్రి దీనివల్ల 4,35,000 ఎకరాలు సాగుకొస్తుంది. గిద్దలూరు, మార్కాపూరు, అదే మరిగా ఎర్రగొండపాలెం, కనిగిరి, ఈ 4 నియోజకవర్గాలు కాకుండా పక్క నుండి ఉదయగిరి, కడపలో ఉండే బద్వేలు కూడా నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాజెక్టు నేను గాని ముఖ్యమంత్రిగా ఉండుంటే 21లో మీకు నీళ్లు ఇచ్చేవాడిని. కానీ ఈరోజు మీరు చూస్తే మీకు ఒక మోసం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి మీకు ఒక మాట చెప్పాడు, పనులు అయిపోయినాయని చెప్పాడా లేదా? దొంగ నాటకాలు ఆడాడా లేదా? ప్రారంభం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పనులు అయినాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, అయినాయా పనులు? పనులు అయిపోయింటే నేను ఇప్పుడు రావాల్సిన పని లేదు కదా. నీళ్లు చూసేవాడిని కావునా కాదా? ఈ ప్రాంతానికి వచ్చాడు 22-20 ప్రాజెక్టు దగ్గరికే వచ్చాడు. ప్రాజెక్టు 31/8/2020లో పూర్తవుతుందని చెప్పాడు. చెప్పాడా లేదా? ఒంగోలులో బహిరంగ సభ 7-10-21 31/8/22లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడా లేదా? 24-8/22 చీమకుర్తి సభలో 39-23లో పూర్తి చేస్తానడా లేదా? 12-4-23 ఇదే మార్కాపూర్లో బహిరంగ సభలో చెప్పాడు 31/10/2023లో పూర్తి చేస్తానని. కడాన 6-3-24 ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తి